జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయని, కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. సంతానం కలగటంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి నుంచి బయటపడేందుకు పితృపక్షం రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించటం ఎంతో ఉత్తమం. పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాయణం దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలము కనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షంలో ప్రతి దినమును గాని ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అలా చేసిన వారి పితృదేవతలు సంవత్సరం వరకు సంతృప్తులవుతారని స్కాంద పురాణంలో ఉంది. పితృదోషం తొలగించుకోవడానికి, దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి మనం ప్రతిరోజు పూజ చేసినట్లే పూర్వీకుల ఆశీర్వాదం పొందటానికి శ్రాద్ధం, కర్మ, తర్పణం చేస్తారు. హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు. పూర్వీకులకు తర్పణం, పిండదానం, శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృదోషంతో బాధపడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జన్మరాశిలో పితృదోషం ఉంటే అతని జీవితంలో అనేక రకాల సమస్యలు రావటం ప్రారంభమవుతాయని చెప్తారు. పితృదోషం లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కనిపించే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. పితృదోషం లక్షణాలు. పురాణ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతూ ఉంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు. అలాంటి వ్యక్తి సంతానం పొందటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో రావి మొక్కను పెంచటం కూడా పితృదోషం లక్షణంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచటం సరికాదు. అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు. పితృదోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు. పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురి కావటం కూడా పితృదోషపు సంకేతంగా భావిస్తారు. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావటం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృదోషానికి సంకేతంగా భావించాలి. పితృదోషం నుండి విముక్తి పొందే మార్గాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్షం సమయంలో వారి పేరు మీద ఆహారం, నీరు అందించాలి. పితృదోషం నుండి ఉపశమనం పొందటానికి పితృపక్షం సమయంలో పిండదానం, తర్పణం, పూర్వీకుల శ్రాద్ధం చేయాలి. పితృపక్షం సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి. పితృపక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని అందరూ నమ్ముతారు. పితృపక్షం ఎప్పటి నుంచి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది. 15 రోజుల పాటు కొనసాగుతుంది. కేవలం పితృదేవతలను సంతోషపెట్టేందుకే అన్ని ప్రయత్నాలు ఈ 15 రోజుల్లో చేయాల్సి ఉంటుంది. వారి ఆశీర్వాదాలు పొందటం కోసం వారి పేరు మీద అన్నదానం చేయటం చాలా ఉత్తమం. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ మహాలయ పక్షం కొనసాగుతుంది. భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది. దీన్నే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయటం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది. ఈ 15 రోజులు తర్పణం, శ్రాద్ధం, కర్మ చేయటం వల్ల పితృదేవతలకు సంతోషం కలుగుతుంది.